హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలు అండి. మా తమ్ముడు హైదరాబాద్లో ఉంటాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అండి. మా తమ్ముడు చాలా బిజీగా ఉంటాడండి. మాకైతే ఇన్ని రోజులకు మా తమ్ముడు మా ఊరికి వచ్చాడు. రాఖీ కట్టానండి ఈరోజైతే నేను. మా పెదనాన్నగారు కొడుకు అండి. మా అక్క లేదండి, మా అక్క చనిపోయింది. మా అక్క బదులు నేను కడుతున్నాను రాఖీ. మా తమ్ముడిని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదండి. మా తమ్ముడు బాధపడుతుంటే నాకు ఏడుపు బాగా వచ్చేసిందండి ఈరోజు అక్కను గుర్తు చేసుకొని. అక్క అయితే వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి రాఖీ కట్టేది, నేనైతే ఇక్కడికి వస్తే రాఖీ కట్టాను కదా అని అనిపించిందండి. ఇంకా బాధ వేసి ఏడ్చామండి ఇద్దరము. ఇంకా మా తమ్ముడు భార్య అండి ఈ అమ్మాయి. మా వారికి రాఖీ కట్టింది, నాకు రాఖీ కట్టిందండి. హారతి కూడా ఇచ్చింది అమ్మాయి. చాలా మంచిదండి మా తమ్ముడు భార్య అయితే. ఇంటికి ఎవరు వెళ్ళినా సరే మర్దన్లు అనేవాళ్ళు వాళ్ళ తమ్ముడికి రాఖీ కట్టాలి, అన్నకి రాఖీ కట్టాలని వెళ్తారు కదా. ఈ అమ్మాయి అయితే వెళ్ళదండి. మేము వెళ్ళామనుకో ఆడపడుచులో ఉండిపోతుందండి, అస్సలు వెళ్ళదు.